చాలా మంది అన్నారు కదా, నిలబడినారు కదా, 10 సంవత్సరాలు నిలబడినారు కదా, దానికి ఏం చెప్తారు? నేను నా గురించి తెలుసా? తెలుసు. ఏమేరక కుర్చీ తాత కుర్చీ మడతబెట్టి కొడితే పవన్ కళ్యాణ్ కాదు, వాని అయ్యా వాని అన్న చిరంజీవి జంక పోవాలి. కలర్ వేసుకొని యాక్టింగ్ చేసుడు కాదు, వితౌట్ కలర్తో నేను యాక్టింగ్ చేస్తా, డ్యాన్స్ చేస్తా. అరే ఓ పిచ్చకుంటాడా, 100 రూపాయలు నేను ఇస్తే బతికే బాలకవు, నీకు నేను దండం పెట్టుడేంది? సుల్లిగా కోస్తా ఎవరికి బే నువ్వు గ్రేట్. నాకంటూ ఎదురుగా రా, ఊరేస్తా దీంతో ఊరి. నేను సీఎంలకే భయపడలే. ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి ఉన్నాడా, నన్ను చూస్తే దండం పెడతాడు. ఇట్లా అంటాడు. ఎందుకరికైనా అతన్ని గెలిపించడానికి 5 సంవత్సరాలు కష్టపడ్డా, సీఎంనే మార్చి పడేసిన. అర్థమైందా? ఆ పవర్ గల్లోనే నేను. ఆఫ్టర్ యువర్ ఆర్ఏ కళ్యాణ్, పవర్ అంటే రా నిన్ను, నా పవర్ నీకు తెలియదు. 63 ఏళ్ళ వయసు, గ్లూకోజ్ తెలియదు, 42 కిలోల వెయిట్. గుద్దిన్ననుకో 1 క్వింటాల్ పడుతుంది. నేను ఎవరికి విలువ అయ్యా? ఫస్ట్ నా భార్యకు, ఆ తర్వాత ఈ అభిమానులకు. 4 కోట్ల మంది అభిమానులు నీకున్నారా? ఎవరైనా సెల్ఫీ దిగుతారా నీతోటి? నాతోటి చూడు. నేను సీఎంలకి భయపడ. అర్థమైందా? కుర్చీ తాత అంటారు. బాయ్ బాబాయ్. కాదు తాత, కుర్చీ తాత గారు, రేవంత్ రెడ్డి గారు ఉన్నారు కదా, అల్లు అర్జున్ గారు చేసిన తప్పేని ఈరోజు అసెంబ్లీలో మాట్లాడినారు. అందుకే జైల్లో వేసిన అల్లు అర్జున్ గారు అన్నారు. దానిపైన నీ ఒపీనియన్ ఏంటి? ఒకటి, సినిమా ఇవ్వాలి కాకపోతే వారం తర్వాత చూడొచ్చు. నువ్వు 2 పిల్లల తల్లివి, సినిమాకు పోయినావు, అనుకోని సంఘటన జరిగింది, నువ్వు జరిగిపోయినావు. ఇలా నీ కొడుకు సీరియస్, నువ్వు వచ్చిన సంగతి నీ బిడ్డకు తెలియదు. 25 లక్షలు కాదు, 25 కోట్లు ఇచ్చినా నువ్వు రావు నీ పిల్లలకు. అమ్మ దొరకది. కరెక్టే. ఆ అంటే అమృతం, మా అంటే మమకారం. అమ్మ దొరకది, అమ్మకు అర్థం. దేవుడు పుట్టలేక అమ్మనిచ్చిండు. దయచేసి ఆ అబ్బాయిని భగవంతుడు చల్లగా చూసి చల్లగా ఉంచాలి. ఆ 2 పిల్లలు చల్లగా బతకాలి. ఇది నా దీవెనండి. కా తాత, ఇప్పుడు అల్లు అర్జున్ గారు చేసిన తప్ప అతను తప్పేం లేదు. అతను తప్పేం లేదు. ఎందుకు సినిమా అన్నాక నువ్వు పోతావు, నేను పోతా, నువ్వు పోతా, వచ్చిన రోజే పోవాలనే ఉంది. కరెక్టే. ఒక వారానికి చూడు, ఒక నెల ఆగు, టీవీలోనే వస్తుంది, ఇంట్లోనే కూర్చొని చూడొచ్చు. కొంతమంది ఆడోళ్ళకు మెంటల్. నీకెంత అభిమానం ఉన్నా వచ్చిన రోజు పిక్చర్ పోవద్దు, ఫస్ట్ షోకు పోవద్దు. ఆడిపిల్లవు, జాగ్రత్తగా ఉండు. మా మొగలమే పోం, మేమే పోం. వచ్చిన రోజు ఎందుకు పోవాలా? ఎలాగపోతే ఒక వారం, ఒక నెల. టికెట్ ఇవ్వలేదేమో అన్నాను. కృష్ణ వెయిట్. ఒకటి బాగుంది బాబాయ్, నాకు టికెట్ ఇవ్వకపోవడం ఏంది? థియేటర్లో అడుగు పెడితే జచ్చరిక ఉంటుంది. బింబిసారా, మనమే బింబిసారా. ఓవరాల్ గా అల్లు అర్జున్ తప్పు లేదంటారు? లేదండి, ఆ అబ్బాయిది తప్పు లేదు. అయినా వాళ్ళ నాన్న ధైర్యం చేసి అంతో ఇంతో డబ్బు సాయం చేసిండు. అల్లు అరవింద్ గారు, థ్యాంక్స్ అండి మీకు. మీ పెద్ద మనసుకో దండం. రాజకీయ కుట్ర అంటారు. ఎవడు పెట్టిండు దాన్ని? సినిమాకి గుంచుకొచ్చిండు ఎవడన్నా కుట్ర చేయడానికి? పూగురేగి పుల్ల పెట్టుకుంటే 3 బల పెరుగుద్దట. అర్థమైందా? ఓకే, థ్యాంక్ యూ తాత. ఉంటా బాబాయ్, ఉంటా స్వామి. నేనైనా హీరో అయినా ఒక పర్సన్ చనిపోయినారంటే కనుక ఎందుకు వెళ్ళారన్నా? ఎందుకు వెళ్ళారు? రేపు మొత్తం అక్కడ సినిమా చూస్తున్న వాళ్ళందరూ కనుక బయటకు వచ్చేస్తారు మొత్తం అంతా ఆయనతో పాటు. ఎందుకు వెళ్ళారన్నా? వెళ్ళిపోయింటారు ఆయన. వీళ్ళు ఏమంటే కావాల్సిగానే ఇంకా ఆయనను చేయాలా, తొక్కాలని చెప్పి సీఎం ఆడుతున్న డ్రామా. అంటే ఎందుకోసం ఇదంతా ప్లానింగ్? ఏమనుకుంటున్నారు? పేరు మర్చిపోవడం వల్లనే కదన్నా. ఓన్లీ పేరు మర్చిపోవడం వల్లనే. ఎంతసేపు అన్న ఆయన ఇప్పుడు ఇల్లీగల్ చేయాలంటే ఆయన మా అంటే 100 కోట్లు కాదనుకుంటే ఆయన కేసీ లేకుండా చేసుకుంటాడు. ఆయన ఏం చేస్తున్నాడు? న్యాయంగా ఆయన పని ఆయన చేస్తున్నాడు, న్యాయంగా చేస్తున్నాడు. సో మేము ఒప్పుకుంటాం. ఇటు ఆయనది తప్పు ఉంది, ఆయన వెళ్ళడం వల్లనే అలా జరిగింది, దానికి మేమేం కాదనడం లేదు. సో వీళ్ళు కనుక ఏంటంటే ఆయన కూడా ఒప్పుకున్నాడు, చనిపోయిన వాళ్ళ ఫ్యామిలీ పర్సన్ కూడా ఒప్పుకున్నారు. మా బాబు సినిమాకి వెళ్దామని చెప్పినందుకే నేను వెళ్ళాను, లేదంటే మేము వెళ్ళే వాళ్ళం కాదు అని అతను కూడా ఒప్పుకున్నాడు. అల్లు అర్జున్ కనుక ఏ తప్పు లేదు అది అని. సో ఆయన కనుక ఏం చేస్తున్నాడంటే ఒక ఇంజక్షన్కి రోజు 4 లక్షలు ఖర్చు అవుతుంది. సింగపూర్ నుంచి తెప్పిస్తున్నాడు ఒక ఇంజక్షన్ 4 లక్షల రోజుకి. సో నేనే అన్న ప్రీమియర్ షోకి నాకు టికెట్ వస్తే
నేనే అటు నుంచి వెనక్కి వచ్చేసా భయపడి, ఆ క్రౌడ్కి తట్టుకోలేక. అలాంటిది పిల్లవాళ్ళు కానీ ఆడవాళ్ళు కానీ ఎలా తట్టుకుంటారు ఆ క్రౌడ్కి? మీరే ఆలోచించండి, అంత క్రౌడ్ ఉంది. చెప్పలేదు, రాలేదంట. లేదు నేను సినిమా చూస్తా అంటే తర్వాత డీసీపీ వచ్చిన తర్వాత అప్పుడు బయటకు వచ్చారు. ఓకే, మరి బయటకు వచ్చారు కదా, అది కూడా సింపుల్ వచ్చారు. సో ఏంటంటే అది కూడా చెప్తే వినలేదు, పోలీసు వాళ్ళు చెప్తే ఫస్ట్ స్టార్టింగ్ వినలేదు, తర్వాత బయటికి వచ్చిన తర్వాత కూడా కార్ నుంచి బయటకు వచ్చి చెయ్యి తిరగడానికి ఎన్నైనా చూసి చేసేసారు. అతను పిఏ వచ్చి చెప్తే అతను బయటకు వచ్చారు. అతను నోడితే స్పష్టంగా చెప్పారు కదా, లాస్ట్ మీరు వచ్చి చూస్తారు. అతను సెక్రటరీ తన పిఏ ఉంటారు కదా, వాళ్ళు వచ్చి చెప్తే సరే సిచ్యువేషన్ ఉంది, మీరు బయటకు వస్తే బాగుంది, ఓకే ప్రజల గురించి నేను ఉన్నానని చెప్పి బయటకు వచ్చి నువ్వు ఏదేదో అనుకుంటే నువ్వు చేయగలవు. అంటే ఇప్పుడు ఆయన గట్టిగా వాదిస్తుంది కదా, ఆయనదే తప్పు. ఆయన తప్పించుకోవడం పక్కన పెట్టారు మేడం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అభివృద్ధిని క్రియేట్ చేయండి. ఆ మహిళ చనిపోవడానికి కారణం అల్లు అర్జున్ అని క్లారిటీగా చెప్తున్నాడు. ఎట్లా వద్దన్నా అంటే అల్లు అర్జున్ అక్కడ వెళ్ళకపోతే